చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు సుసన్నా వెస్లీ అనేటువంటి ఒక భక్తిపరాలైనటువంటి ఒక స్త్రీ గురించి మనం ధ్యానించుకుందామండి. ఎవరండి? సుసన్నా వెస్లీ. సుసన్నా వెస్లీ గారి జీవితాన్ని గురించి నేను విన్నప్పుడు లేదా ధ్యానించినప్పుడు నాకు బైబిల్లో కొన్ని వాక్యాలు గుర్తొచ్చాయండి. అవేంటంటే, సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో 10వ వాక్యం నుండి మనం చదువుకున్నట్లయితే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు, ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. ఇంకా అదే అధ్యాయంలో 15వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పని కత్తెలకు బత్తెము ఏర్పరచును. 17వ వచనమండి, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. చివరిగా 29వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. సుసన్నా వెస్లీ గారి జీవితాన్ని గురించి నేను ధ్యానించినప్పుడు నాకు ఈ వాక్యాలన్నీ గుర్తొచ్చినాయండి. ఎందుకంటే ఆమె జీవించినటువంటి జీవితము, ఆమె జీవించినటువంటి జీవన విధానము ఎంత చక్కగా ఆమె దేవుని యొక్క వాక్యానికి ఆమె లోబడి జీవించిందో, మరి ఈ వాక్యాలన్నీ ఆమెకు సరిగ్గా సరిపోతాయేమో అని నాకు అనిపించిందండి. సుసన్నా వెస్లీ గారు 1669వ సంవత్సరంలో జనవరి 20వ తారీఖున లండన్లో ఆమె జన్మించారు. ఈమె యొక్క తండ్రి గారి పేరు శామ్యూల్ యానెస్లీ, తల్లి గారి పేరు మేరీ వైట్ అండి. శామ్యూల్ మరియు మేరీ దంపతులకు పుట్టిన 25 మంది సంతానంలో ఈ సుసన్నా వెస్లీ గారు 25వ బిడ్డగా జన్మించారు. అంటే లాస్ట్ అన్నమాట. ఈమె కంటే ముందు 24 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. చిన్నతనం నుంచి కూడా ఒక మంచి వాతావరణంలో ఈమె పెరిగిందండి. అన్నలు, అక్కలు వీళ్ళందరి మధ్య ఒక చిన్న బేబీలాగా ఆమె పెరుగుతూ వచ్చింది. అదేవిధంగా ఒక దైవభక్తి గల భక్తి జీవితంతో, అలాంటి ఒక భక్తి వాతావరణంలో ఈమె పెరుగుతూ వచ్చిందండి. ఈమె చిన్నప్పటి నుంచి కూడా బుక్స్ ఎక్కువగా చదవడము, దేవుని వాక్యాన్ని గురించి ఆసక్తిగా నేర్చుకోవడం లాంటివి ఈమె చేస్తూ ఉండేవారు. ఈమెకు సరిగ్గా 19 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి, అంటే 1688లో శామ్యూల్ వెస్లీ అనేటువంటి ఒక ఆయనతో ఈమెకు వివాహం జరిగిందండి. ఈయన ఏం చేసేవారు అని అంటే, ఒక చర్చ్కి అసిస్టెంట్ పాస్టర్గా ఈయన వర్క్ చేసేవారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకే, అంటే 1690లో ఈయనని ఒక సంఘానికి, వేరే సంఘానికి పాస్టర్గా ఈయన నియమించారండి. సో ఈయనకంటే, అంటే శామ్యూల్ వెస్లీ గారు చాలా ముక్కుసూటి మనిషి అండి. సుసన్నా వెస్లీ గారి యొక్క భర్త శామ్యూల్ వెస్లీ గారు చాలా ముక్కుసూటి మనిషి. ఈయన వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉండేదంటే, చాలా స్ట్రైట్గా ఉండేదన్నమాట. ముక్కుసూటిగా వాక్యం చెప్పేవాడు. ఉన్నది ఉన్నట్టుగా ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. మనకు తెలియదు ఏముందండి, ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధిస్తే ఏమవుతుంది? ప్రజల దగ్గర నుంచి ఆదరణ రాదు. ఆదరణ పక్కన పెట్టండి, శత్రుత్వం వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఈయన ముక్కుసూటితనము, ఈయన మొహమాటము లేకుండా వాక్యాన్ని బోధించడం వల్ల కొంతమంది విశ్వాసుల నుండి, చుట్టుపక్కల ప్రజల నుండి ఈయనకు కొంత వ్యతిరేకత వస్తూ ఉండేదండి. ఎలాగైనా శామ్యూల్ వెస్లీ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని, వాళ్ళని ఇబ్బందులు గుండా ఉంచాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉండేవారండి.
సో ఈ రకంగా ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ యొక్క శామ్యూల్ వెస్లీ మరియు సుసన్నా వెస్లీ దంపతులకు 19 మంది పిల్లలు జన్మించారండి. ఇందులో 9 మంది మరణించారు. ఇతరితర కారణాల వల్ల 9 మంది మరణించారు. 10 మంది పిల్లలు అయితే వీరికి ఉన్నారన్నమాట. సో 1697 సంవత్సరంలో శామ్యూల్ వెస్లీ గారిని ఎఫాతా అనే ఒక చర్చ్కి ఫాదర్గా నియమించారు. సో ఈ ఎఫాతా చర్చ్ అనేది అప్పట్లో ఈ యొక్క పాలిటిక్స్కి దగ్గరగా ఉండేదన్నమాట. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ ఎఫాతా చర్చ్ మీద పడుతూ ఉండేదండి. అప్పటికి శామ్యూల్ వెస్లీ గారి యొక్క ఆర్థిక పరిస్థితి, అంటే కుటుంబ పరిస్థితి కూడా అంత గొప్పగా లేదు. సో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడంటే, ఒక పక్క దేవుని పరిచర్య చేస్తూ ఆ చర్చికి ఫాదర్గా ఉంటూ మరొక పక్క వ్యవసాయం చేసుకుందాం, ఈ విధంగా ఆయన కుటుంబాన్ని ఇంతమంది పిల్లల్ని పోషించవచ్చు అని చెప్పి ఆయన అనుకున్నారనమాట. అలా అనుకుని కొంత అప్పు ఆయన తీసుకుని దాంతో వ్యవసాయం చేయడం ప్రారంభించాడండి. వ్యవసాయం చేస్తున్నాడు, కానీ ఒక పక్క సంఘాన్ని నడిపిస్తూ మరొక పక్క వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఎలాంటి అభివృద్ధిలోకి ఆయన వెళ్ళలేదండి. పైపెచ్చు ఆయన చేసిన అప్పును కూడా ఆయన తీర్చలేని పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే శామ్యూల్ వెస్లీ గారు సపోర్ట్ చేసినటువంటి పార్టీ గెలవకుండా ఆయన సపోర్ట్ చేయని పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ ప్రాంతంలో. ఎప్పుడైతే ఆయన సపోర్ట్ చేసిన పార్టీ గెలవలేదో, అపోజిషన్ ఎవరైతే గెలిచారో వారు శామ్యూల్ వెస్లీ గారి మీద పగబట్టడం ప్రారంభించారండి. ఆయన చేసిన చిన్న అప్పు 30 పౌండ్ల అప్పుకు గాను 3 నెలల పాటు ఆయన్ని జైల్లో పెట్టారు. ఇంకా వారికి కోపం తీరలేదు, ఇంకా వారికి పగ తీరలేదు. వాళ్ళు ఇంకా ఏం చేశారంటే, శామ్యూల్ వెస్లీ గారికి ఉన్నటువంటి కొన్ని పాడి పశువులు, కొన్ని ఆవుల్ని కూడా చంపేశారు. ఈ రకంగా శామ్యూల్ వెస్లీని, అతని కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి వారు అనుకున్నారండి. అలాంటి ఒక పరిస్థితుల్లో 10 మంది పిల్లలతో సుసన్నా వెస్లీ ఒక్కతే ఆమె జీవించడం మొదలుపెట్టింది. అంటే ఆ సమయంలో ఎవరికైనా భయం కలుగుతుంది కదండి. ఒక స్త్రీగా 10 మంది పిల్లలు బాధ్యత ఆమె మీద ఉన్నప్పుడు ఎవరైనా భయపడతారు. కానీ ఆమె మాత్రం భయపడకుండా నిత్యం ప్రార్థన చేస్తూ ఆమె ఉంటూ ఉండేవారండి. ఒక పక్క మరి దుర్భరమైనటువంటి కుటుంబ పరిస్థితులు, మరొక పక్క పెరిగిపోతున్నటువంటి పేదరికం. ఈ రెండు సిచ్యువేషన్స్లో ఒక పక్క ఇంటి పనులు చేసుకుంటూ మరొక పక్క మరి ఆ బిడ్డలకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా ఆమె తీరుస్తూ వచ్చేదండి. సుసన్నా వెస్లీ గారు ఆమె ఏమని భావించారంటే, పిల్లలని దేవుడు తనకిచ్చిన ఆత్మలుగా ఆమె భావిస్తూ ఉండేవారు. అంటే వాళ్ళని కేవలం వారికి భోజనం పెట్టాలి, భోజనం పెట్టేసి కాస్త వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని కాకుండా, ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆత్మలు వీరిని మరింత ఆత్మలో బలపరచాలని అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటూ ఉండేవారండి. అదే ఉద్దేశంతో పిల్లలు లేవగానే ఒక్కొక్కరి నిమిత్తం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఇది అందరికీ కలిపి ఏదో చిన్న ప్రార్థన చేయకుండా, పిల్లలు లేచి లేవగానే ఆ 10 మంది పిల్లలకి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఆమె వ్యక్తిగత ప్రార్థన ఆమె చేస్తూ ఉండేవారండి. ఆ 10 మంది పిల్లలకి ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఇంటి పనుల్లోకి వెళ్ళేవారు. ఇంటి పనులన్నీ చేసుకుని, ఆ తర్వాత మరి పొలంలో పనులన్నీ చేసుకుని, మొత్తం అన్ని పనులు ముగించుకున్న తర్వాత ప్రతిరోజు ఆమె దేవునికి 2 గంటలు ఆమె సమయం కేటాయించేదంటండి. 2 hours నేను ప్రభుతో గడపాలి అని ఆమె ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారంట. ఏమండి, ఒకరిద్దరు పిల్లల్ని సరిపెట్టడమే ఈ రోజుల్లో చాలా కష్టమైనటువంటి పని. 2-3 ఉన్న ఒక్క పిల్లాన్ని ఒక పాపని సరిపెట్టడం చాలా కష్టమైన పని అండి. అలాంటిది 10 మంది పిల్లలకి కావలసిన ఫుడ్ని అన్నిటినీ సమకూర్చాలి, ఇంటి పనులు చేయాలి, పొలం పనులు చేయాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. అలాంటి సమయంలో కూడా ఆ పనులన్నింటినీ చేసుకుని దేవునికి పైపెచ్చు 2 గంటలు ఆమె సమయం ఇస్తూ ఉండేది. ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే, కనీసం ప్రార్థన చేసుకోవడానికి సరైన సమయం, సరైనటువంటి స్థలం కూడా లేని పరిస్థితుల్లో ఒక కుర్చీ ఉంటే ఆ కుర్చీలోనే కూర్చుని ముసుగు వేసుకుని ఆమె ప్రార్థన మొదలుపెట్టేదండి. పిల్లలు ఎంత గొప్పవారో చూడండి. ఆమె తల్లి ఎప్పుడైతే ఆ కుర్చీలో కూర్చుని ముసుగు వేసుకుందో సైలెంట్ అయిపోయేవారంట. మా తల్లి ప్రార్థన చేస్తుంది, ఆమెను డిస్టర్బ్ చేయకూడదని చెప్పి సైలెంట్గా వారి పనులు వారు చేసుకుంటూ ఉండేవారండి. ఈ రకంగా ఆమె దేవునితో ఒక మంచి సమయాన్ని గడుపుతూ ప్రార్థనాపూర్వకంగా ఆమె జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు.
ఆమె చేసిన మరొక విషయం ఏంటంటే, ఒక్కొక్క పిల్లాడితో వారంలో కనీసం 1 గంట ఆమె వ్యక్తిగతంగా పర్సనల్ టైం అనేది ఇచ్చేదంటండి. బహుశా ఈ వాక్యం వింటున్న వారు ఒకవేళ పేరెంట్స్ అయితే ఇదొక మంచి పాయింట్ అండి. మీ పిల్లలతో మీరు ఎంత క్వాలిటీ టైం అనేది మీరు స్పెండ్ చేస్తున్నారు అని ఒకసారి ఆలోచించండి. లేదండి మా పిల్లోడిని నేను స్కూల్కి తీసుకెళ్తాను, తీసుకొస్తాను, కూర్చోబెట్టి చదివిస్తాను, అదంతా కాదు. స్పెండ్ చేయడం అంటే అది కాదు. మీ పిల్లాన్ని కూర్చోబెట్టి వాడి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, దేవునిలో ఏ రకంగా బలపడుతున్నాడు, దేవుని పట్ల ఆ పిల్లాడికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటి, ఉద్దేశం ఏమిటి, లేదా ఏ ట్రాక్లో వెళ్తున్నాడు అనేది పర్సనల్గా మీరు మీ పిల్లలతో క్వాలిటీ టైం అనేది ఇవ్వగలుగుతున్నారా? ఆమె అయితే అంతమంది పిల్లలు కదండి, వారంలో ఒక్కొక్క పిల్లాడితో కనీసం 1 గంట పర్సనల్ టైం ఆమె ఇచ్చేది. ఆ గంటలో ఆమె ఏం చేసేదంటే కొన్ని ప్రశ్నలు అడుగుతూ వారి యొక్క ఆత్మీయ స్థితి ఏంటో కనుక్కుంటూ వాటిని అంటే ఒకవేళ తప్పుడు మార్గాల్లోకి వెళ్తే సరిదిద్దుతూ సలహాలు ఇస్తూ ఆమె పిల్లల్ని పెంచుతూ వచ్చేదంట. ఈ రకంగా పిల్లల విషయంలో ఆమె ఎంతో జాగ్రత్త తీసుకుంటూ పిల్లలకి ఆమె టీచర్గా కూడా మారిపోయిందండి. ఫస్ట్ 5 years ఆమె ఎలాంటి పాఠాలు చెప్పేది కాదంట. ఆఫ్టర్ 5 years ఆమె టీచర్గా మారి తమ పిల్లలకి ఆమె పాఠాలు చెప్తూ వచ్చేదంట. ఆమె ఇంకా ఏం చేసిందంటే ఈ 10 మంది పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఆమె పెట్టిన కొన్ని కండిషన్స్ చాలా ముఖ్యమైన అద్భుతమైనటువంటి కండిషన్స్ అండి. అవేంటంటే సహోదరుల్ని పిలిచేటప్పుడు బ్రదర్ సిస్టర్ అని గౌరవంగా పిలవాలని. ఎందుకంటే సాధారణంగా బ్రదర్ సిస్టర్స్ అంటే ఇదిగో ఎలారా అని పిలుస్తూ ఉంటారండి. వాళ్ళకంటే పెద్దవాళ్ళైనా ఒసే అని చెప్పి పిలిచేవారు కూడా లేకపోలేదు. అలా కాకుండా బ్రదర్ సిస్టర్ అని చెప్పి ఎంతో గౌరవంగా మీరు పిలవాలి. చిన్నవాడైనా పెద్దవాడైనా, అక్కైనా చెల్లైనా మీరు గౌరవంగా ఒకరిని ఒకరు పిలుచుకోవాలని చెప్పి ఆమె చెప్తూ ఉండేదంట. రెండోది ఏంటంటే ఎవరినైనా ఏదైనా ఒక సహాయం అడిగేటప్పుడు మాట్లాడేటప్పుడు ప్లీజ్ అనే పదాన్ని తప్పకుండా వాడాలి అని ఆమె కండిషన్ పెట్టింది. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది చేస్తావా చేయవా అన్నట్టు కాకుండా ప్లీజ్ ఇది చేస్తారా అని ఒక గౌరవంతో మాట్లాడాలని చెప్పి ఆమె పిల్లలకు చెప్తూ ఉండేదండి. అదే కాకుండా తన ఇంట్లో పనిచేసే లేదా పొలంలో పనిచేసే పనివారితో కూడా మీరు గౌరవంగా మాట్లాడాలి, వారిని రెస్పెక్ట్ ఇచ్చి మీరు మాట్లాడాలని చెప్పి ఆమె పిల్లల్ని పెంచుతూ వచ్చేదన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే సుసన్నా వెస్లీ గారి జీవితం అనేది పేరెంట్స్కి ఒక టెక్స్ట్ బుక్ లాంటిదండి. అంటే పిల్లల్ని ఏ రకంగా ప్రభువులో పెంచాలి, పిల్లల్ని ఏ రకంగా ప్రభువుకి ఇష్టలుగా మార్చాలనే దాని గురించి ఆమె అద్భుతమైనటువంటి నిర్ణయాలు ఆమె తీసుకుంది. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలలో 16 నియమాలను ఆమె తమ పిల్లలకు పెట్టిందంటండి. 16 కండిషన్స్ లేదా 16 రూల్స్ అన్నమాట. వీటిని తప్పకుండా ఫాలో అయ్యే విధంగా ఆమె చేస్తూ ఉండేది. అవేంటో నేను చెప్తాను ఒకటి కూడా. ఆ యొక్క 16 నియమాలు ఏంటంటే, మొదటిగా జాగ్రత్తగా వినండి, ముఖ్యంగా పిల్లలు భోజనానికి ముందు ఏమీ తినకూడదు. ఫస్ట్ కండిషన్ అన్నమాట. భోజనానికి వెళ్ళే ముందు ఏమీ తినకూడదు. రెండవది రాత్రి 8 గంటల కంటే ముందే నిద్రపోవాలి. సెకండ్ పాయింట్. మూడవది భోజనానికి ఏదైతే తల్లిదండ్రులు ఇస్తారో అందులో ఏది మిగల్చకుండా వదలకుండా పూర్తిగా తినాలి. థర్డ్ కండిషన్. నాలుగవది ఏ పని అయినా చేసే ముందు ప్రభు చిత్తం ఏంటో తెలుసుకుని దాన్ని చేయాలి. ఆ పనిని అప్పుడే మొదలు పెట్టాలి. అంటే ఏ పని చేసే ముందైనా ప్రార్థన చేయాలి అనేది ఆమె ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇది 4వ పాయింట్ అండి. 5వ పాయింట్ ఏంటంటే లేచిన వెంటనే, ముఖ్యంగా పిల్లలు లేచిన వెంటనే ఎవరితోనూ మాట్లాడకూడదు. మొట్టమొదట వారు మోకరిల్లి దేవునికి ప్రార్థన చేయాలి. 5వ పాయింట్ అండి. 6వ పాయింట్, ఆలయంలో ఆరాధన జరిగేటప్పుడు లేదా గృహంలో ప్రార్థన జరిగేటప్పుడు ఆరాధన సమయంలో పిల్లలు కూర్చుని ఉండాలి, అటు ఇటు తిరగకూడదు. 6th పాయింట్. 7వ పాయింట్, ఏమైనా కావాలంటే గౌరవంగా మంచిగా అడగాలి. గట్టిగా అరవడం ఏడవడం లాంటివి చేయకూడదు. 7వ పాయింట్.
8వ పాయింట్ ఏంటంటే అబద్ధం ఆడకూడదు. ఒకవేళ ఆడితే ఆ అబద్ధాన్ని బట్టి ఆ అబద్ధాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడాలి అనేది 8వ పాయింట్ అండి. 9వదిగా ఒకవేళ ఏదైనా పాపం చేస్తే ఆ పాపానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అని తెలుసుకోవాలి. 9వ పాయింట్. 10వది ఒక తప్పుకు ఒక్కసారే శిక్షించాలి, అంతకంటే ఎక్కువ శిక్షించకూడదు. 10వ పాయింట్. 11వది మంచి చేస్తే అది ఎవరు చేసినా తప్పక అభినందించాలి. ఏమండి, ఇక్కడికి 11 పాయింట్లు అయినాయి. 12వది ఏంటంటే ఏదైనా ప్రయత్నం చేసి విఫలమైతే మరలా దాన్ని ప్రయత్నం చేయాలి, అలాగే ప్రయత్నం చేసి ఇతరులను ప్రోత్సహించాలి. 12వ పాయింట్. అంటే హీ ఆర్ షీ షుడ్ బి అన్ ఎంకరేజర్గా ఉండాలి తప్ప డిస్కరేజర్గా ఉండకూడదు అనేది అనమాట. 13వదిగా మన వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఇతరుల వస్తువులు మన దగ్గర ఉంటే మరింత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. 13వది. 14వది బైబిల్లో ఉన్న ప్రతి ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాలి. ఇది 14వదండి. 15వదిగా ఆడపిల్లలు చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఇంటి పనుల్లో సహాయం చేయడం నేర్చుకోవాలి అనేది 15వ పాయింట్. 16వదిగా పిల్లలందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇలా ఒక 16 పాయింట్లని ఆమె ఏర్పాటు చేసి ఆ 16 పాయింట్లను కూడా తన పిల్లలందరూ కూడా ఆ యొక్క 16 పాయింట్స్ని, ఆ రూల్స్ని ఫాలో అయ్యే విధంగా ఆ పిల్లల్ని పెంచుతూ వచ్చేదండి. ఈ రకంగా ఆమె పిల్లల్ని పెంచడం వల్ల చాలా చిన్న వయసు నుండే వారు మంచి జ్ఞానం కలిగిన వారుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఆ పిల్లలందరూ కూడా పెరుగుతూ వచ్చేవారు. ఒక పక్క భర్త ఆయా మీటింగ్స్ నిమిత్తం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉండేవారండి. ఎక్కువగా పిల్లలతో ఆమె సమయం గడుపుతూ ఉండేది. ఈ రకంగా ఆ 10 మంది పిల్లల్ని కూడా దేవుని యందు భయభక్తులతో ఆమె పెంచుతూ ఉండేదండి. ఒకసారి ఆమె తన ఇంట్లో గృహకూడికలు ఏర్పాటు చేసినప్పుడు ఆమె ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా 200కు మించి ఎక్కువ జనం ఆమె ఇంట్లో సమకూర్చబడేవాడండి. ఎందుకంటే ఆమె ప్రార్థన చేసే విధానం కానీ, ఆమె దేవుని వాక్యాన్ని పంచుకునే విధానం కానీ, పిల్లలకి ఆమె నేర్పేటువంటి క్రమశిక్షణే కానీ ఆ చుట్టుపక్కల ప్రజలు అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఎంతగా నచ్చేదంట. మా పిల్లలు కూడా సుసన్నా వెస్లీ గారి పిల్లల్లా ఉండాలి, మా పిల్లలు కూడా సుసన్నా వెస్లీ గారు చెప్పిన పాయింట్స్ని ఫాలో అయ్యే విధంగా ఉండాలని చెప్పి పిల్లలందరినీ కూడా ఆమె ఇంటికి పంపిస్తూ ఉండేవారంట. వారు కూడా గృహకూడికల్లో ఆమె ఇంటికి వచ్చి ఆ పాయింట్స్ నేర్చుకుని ఆ విధంగా పిల్లల్ని పెంచడం ప్రారంభించేవారంటే. ఈరోజు మరి మన జీవితం ఏ విధంగా ఉంది, మనము మన పిల్లల పట్ల ఎలాంటి కేర్ మనం తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. సుసన్నా వెస్లీ గారి పిల్లల్లో 10 మందిలో 2 అద్భుతమైనటువంటి సేవకులుగా వారు గొప్ప ఉద్యమంతో పరిచర్య చేశారండి. వారి పేర్లు, ఒకరు జాన్ వెస్లీ, రెండో వ్యక్తి చార్లెస్ వెస్లీ. ఈ జాన్ వెస్లీ మరియు చార్లెస్ వెస్లీ ఎంతగానో దేవుని పరిచర్యలో వాడబడ్డారండి. ఒక రకంగా చెప్పాలంటే మెథడిస్ట్ మూమెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక గొప్ప ఉద్యమం ఆ కాలంలో 17వ శతాబ్దంలో 18th సెంచరీలో ఆ మెథడిస్ట్ మూమెంట్ని ప్రారంభించింది జాన్ వెస్లీ గారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సేవకుల్ని తయారు చేసేటువంటి ఆ ఎంటైర్ జర్నీలో ప్రధాన పాత్ర పోషించారు సుసన్నా వెస్లీ. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే జాన్ వెస్లీ గారు అన్నటువంటి ఒక మాటను బట్టి, అదేంటంటే ఆయన బైబిల్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు లేదా బైబిల్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆ స్టడీలో అంటే ఆ థియాలజీ స్టడీలో నేను నేర్చుకున్న దానికంటే కూడా నా తల్లి ఒడిలో కూర్చుని దేవుణ్ణి గురించి నేను నేర్చుకున్న విషయాలు ఎక్కువ అని చెప్పాడండి. హల్లెలూయా. అది పెంపకం అంటే, పిల్లల్ని పెంచే విధానం అది. తన ఒడిలో కూర్చోబెట్టుకుని దేవుణ్ణి గురించి ఆమె బోధిస్తూ దేవుని చేతుల్లో బాణాలను సృష్టించింది ఆవిడ. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం పట్ల ఆమెకున్నటువంటి ఆశను మీరు గమనించండి. పిల్లల్ని దేవునికి ఇష్టలుగా నేను పెంచాలి, దేవుని కొరకు వారు జీవించేలా నేను పెంచాలి అని చెప్పి ఆమె కోరుకుంది. అదేవిధంగా పిల్లలు పెరిగారు. అలా వారు పెరిగారేమో దేవుని చేతుల్లో బాణాలుగా మారిపోయారండి. హల్లెలూయా. ఆ తర్వాత కాలంలో జాన్ వెస్లీ గారు ఆ మెథడిస్ట్ మూవ్మెంట్ ద్వారా కొన్ని లక్షల మందిని ఆ కాలంలో
ప్రభులోనికి ఆయన నడిపించగలిగారు. ఇంకా చాలామంది చార్లెస్ వెస్లీ, ఇంకా మరికొందరు మరి అద్భుతమైనటువంటి పరిచర్యను వారు చేస్తూ వచ్చారండి. ఈ విధంగా ఎంతో గొప్ప పరిచర్యను సుసన్నా వెస్లీ చేశారు. 1735 సంవత్సరంలో శామ్యూల్ వెస్లీ ఆయన ప్రభువును నిద్రించారు. ఆ తర్వాత 7 సంవత్సరాలకి అంటే 1742 జూలై 1న సుసన్నా వెస్లీ గారు కూడా ప్రభువునందు నిద్రించారు. నేను ఒక విషయం నేను చెప్తాను. ఈ భూమి మీదకి మనం వచ్చింది మనం పుట్టడాన్ని మనం గొప్ప వేడుకగా మనం చేసుకుంటాం కదండి. బర్త్డే అని ఇంకొకటి ఎంతో ఘనంగా మనము చేసి మన పిల్లలకి మనం చేసుకుంటాం. కానీ దానికంటే గొప్పది, దానికంటే ముఖ్యమైనది ఈ భూమి మనం విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ మనం ఏమి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. సుసన్నా వెస్లీ గారు ఈ భూమి మీద ఒక అద్భుతమైనటువంటి మాదిరిని ఆమె విడిచి వెళ్ళిపోయారు. పిల్లలు ఏ రకంగా ఉండాలి, పిల్లల్ని ఏ రకంగా పెంచాలి, దేవుని చేతుల్లో వారిని ఏ రకంగా బాణాలుగా మార్చాలి అనే విషయంలో ఒక గొప్ప మాదిరిని ఆమె విడిచి ఇక్కడి నుంచి ఆమె వెళ్ళారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనము ఏ మాదిరిని మనం విడిచి వెళ్ళగలుగుతున్నాం? మన కుటుంబంలోనే కానీ, మన పిల్లల విషయంలోనే కానీ, మన సంఘంలోనే కానీ మనము ఒక రోల్ మోడల్గా మనం ఉండగలుగుతున్నామా? దేవుని చిత్తానికి లోబడుతూ 10 మంది మనల్ని చూసి మన నుండి నేర్చుకునే విధంగా మనం ఏమైనా జీవించగలుగుతున్నామా అనేది మనం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. దట్ ఈస్ వాట్ ద ట్రూ క్రిస్టియానిటీ మీన్స్. అదే నిజమైనటువంటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అర్థం అండి. మనం ఏం విడిచిపెడుతున్నాం, మనం ఏ మాదిరిని మన నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. సుసన్నా వెస్లీ గారు అయితే మాత్రం ఆమె ఒక అద్భుతమైనటువంటి మాదిరిని ఆమె విడిచి వెళ్ళారు. సో ఇది ఆమె జీవితం అండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట తండ్రి, మరి సుసన్నా వెస్లీ గారి గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఒక భక్తి జీవితం ఏ రకంగా జీవించాలి, పిల్లలను ఏ రకంగా పెంచాలి, వారి పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాలి అనే విషయాల పట్ల తండ్రి ఆమె జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మరి ఎందరైతే ఈ వాక్యం విన్నారో ప్రభువా, వారు మరలా వాళ్ళు సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకుని పిల్లల పట్ల నిజంగా మనం బాధ్యతగా ఉంటున్నామా లేదా మన బాధ్యతను విస్మరిస్తున్నామా అనే ప్రశ్నను వారు వేసుకుని అట్టి విధంగా వారు ముందుకు వెళ్ళడానికి వారికి సహాయం అనుగ్రహించవలసిందిగా, ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, అందరినీ మీరే దీవించి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.